మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కేదార్ దాత్రి ఇక సంతోషంగా మాట్లాడుకుంటుంటారు. నిషి చూస్తూ కులుకుంటూ ఉంటుంది. సరే మనం రివెంజ్ స్టార్ట్ చేద్దామా అని కాచి అడుగుతూ ఉంటుంది. అప్పుడే కాదు, వాళ్ళు మధ్యలో ఉండగా కదా మనం మొదలు పెట్టాలి. అప్పుడు వాళ్ళకి ఇంకా అలసట ఎక్కువ వచ్చి అప్పుడు వాళ్ళు స్ట్రెయిన్ అవుతారు అని నిషి చెప్తూ ఉంటుంది. పని కానివ్వు కేదార్ అని దాత్రి ఇక మాపేస్తూ ఉంటుంది. కేదార్ అయితే బూజు దులుపుతూ ఉంటాడు. ఆ బూజు కాస్త దాత్రి కళ్ళల్లో పడిపోతుంది. అబ్బా అని దాత్రి ఇక అరుస్తూ ఉంటుంది. దాత్రి ఏమైంది అని కేదార్ పరిగెత్తుకొని దాత్రి దగ్గరికి వస్తారు. దాత్రి కళ్ళలో ఊదుతూ ఉంటాడు. ఇక ఒకరి కళ్ళలో ఒకరి కళ్ళు పెట్టి చూస్తూ ఇక సంతోషంగా చూసుకుంటూ ఉంటారు. దూరం నుంచి ఇది చూస్తున్న వైజయంతి కుళ్ళుకుంటూ ఉంటుంది. నా కొడుకు కోడలు ఇలా సంతోషంగా ఉంటారని నేను కోరుకుంటే వీళ్ళని చూడాల్సి వస్తుంది అని మనసులో ఇక అనుకుంటూ ఉంటుంది. సరే పదండి మనం రివెంజ్ మొదలు పెడతాం అని నిషి అంటూ ఉంటుంది. పని త్వరగా పూర్తి చేయమంటే ఇలా కాలక్షేపం చేయమని కాదు, పార్టీకి వచ్చే వాళ్ళు కూడా కాసేపట్లో వచ్చేస్తారు, మీరేమో ఇంకా పూర్తి చేయలేదు అని నిషి ఇక గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఈ చెత్తంతా చూడు ఎలా ఉందో అని కాచి కూడా అరుస్తూ ఉంటుంది. చెత్తంతా క్లీన్ చేయాలంటే ముందు అలాంటి ఆలోచనలు చేసే వాళ్ళని దూరం పెట్టాలి, అప్పుడే ఇల్లంతా క్లీన్ అవుతుంది అని దాత్రి అంటూ ఉంటుంది. ఏంటే మా ఆయన చెత్త ఆలోచనలు చేస్తున్నారని కదా నీ ఉద్దేశం అని నిషి అంటూ ఉంటుంది. మేము పేరు చెప్పకుండానే నువ్వు ఇలా మాట్లాడుతున్నావంటే మేమేం చేసేది నిషిక అని కేదార్ అడుగుతూ ఉంటాడు. మిమ్మల్ని అని నిషి ఇంకా వాళ్ళ మీదకి వస్తూ ఉంటుంది. నిషిక ఆగు, నువ్వు మీరు పని కానివ్వండి అని యువరాజ్ అంటూ ఉంటాడు. ఇక అప్పుడే బూచి ఇక కావాలని ఫోన్ మాట్లాడుకుంటూ బయటకు వెళ్తాడు బురద చెప్పుల కాళ్ళతో. అలాగే లోపలికి వచ్చేస్తాడు. బావా ఏంటి బావా ఇది అని కేదార్ అడుగుతూ ఉంటాడు. ఓ అవునా, మీరు తుడుస్తున్నారా, సరే ఎలాగో తుడుస్తున్నారు కదా అని మళ్ళీ అదే చెప్పుల కాళ్ళతో తుడుస్తున్న దగ్గర నుంచి మళ్ళీ కేదార్ కోప్పడుతుంటే సరిసరిలేని మళ్ళీ అదే చెప్పుల కాళ్ళతో బయటికి వెళ్తాడు. అబ్బా ఎవరైనా కాఫీ ఇస్తే బాగున్నే అని కాచి అడుగుతూ ఉంటుంది. నేను తీసుకువస్తాను అని నిషి ఇక లోపలికి వెళ్తుంది. చూసావా దాత్రి వాళ్ళ పర్ఫార్మెన్స్ అని కేదార్ అడుగుతూ ఉంటాడు. చూస్తున్నాను కేదార్, వీళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టాలనే ఇలాగే చేస్తున్నారు. ఇప్పుడు నా అతి తెలివి చెల్లెలు కాఫీ తీసుకొని వస్తున్నట్లు వచ్చి కాచి చేతికి ఇవ్వబోతూ కింద పోస్తుంది, అది కూడా మనల్ని క్లీన్ చేయమంటుంది అని దాత్రి అంటుంది. ఈ నిషి వచ్చేలోపు చాలా లేట్ అయ్యే ఉంది, ఈలోపే ఈ జగదాత్రిని మళ్ళీ కింద పడేయాలి అని కాచి అనుకుంటూ ఇక నీళ్లు కింద పోసేస్తుంది. ఇక దాత్రి అటుగా వస్తూ ఉంటే లోపే ముందుగా నిషి వచ్చేస్తుంది. ఆ వాటర్పై నిషి కాలు పెట్టి జారి పడుతుంది. ఇక నడుం విరిగిపోతుంది. ఇక దాత్రి కేదార్లు అయితే నవ్వుతూ ఉంటారు. అయ్యో సారీ నిషి అని కాచి అంటూ ఉంటుంది. లే నిషి లే అని యువరాజ్ ఇక కాచి ఇద్దరు లేపుతూ ఉంటారు. అబ్బా నా కాలు పోయింది, నడుము పోయింది అని నిషి ఇక కుర్చీలో కూర్చొని ఇక బాధపడుతూ ఉంటుంది. అప్పుడే డ్యాన్స్ చేసుకుంటూ బూచి లోపలికి వస్తూ ఉంటాడు. కేదార్ కావాలని నీళ్ళని బూచి నడుస్తున్న దారిలో పోసేస్తాడు. అది చూసుకోకుండా బూచి కూడా జారి దాత్రి కాళ్ళ దగ్గర వచ్చి పడతాడు. అరే నేను ఎలా పడిపోయాను అని లేవలేక దాత్రి కాళ్ళ దగ్గరే పడి ఉంటాడు. కేదార్ చెరపకర చెడేవు అన్న సామెత ఎప్పుడైనా విన్నావా, ఇప్పుడు చూస్తున్నావు కదా అని దాత్రి అడుగుతూ ఉంటుంది. చూస్తున్నాను దాత్రి అని కేదార్ ఇక నవ్వుతూ చెప్తూ ఉంటాడు. ఎంకన్న స్వామి ఇప్పుడు వాళ్ళ వైపే ఉంటావా మా వైపు ఉండవా అని వైజయంతి అడుగుతూ ఉంటుంది. రా నిషి అని నిషిని యువరాజ్ ఇక కాచి ఏమో బూచిని లోపలికి తీసుకువెళ్తారు. కాచి జరిగిన దాంట్లో మన తప్పేమీ లేదని నువ్వు నిషికి అర్థమయ్యేలా చెప్పావా అని బూచి అడుగుతూ ఉంటాడు. చెప్పానులే బూచి అని కాచి అంటూ ఉంటుంది. ఇంతకీ వీళ్ళిద్దరూ ఎక్కడ క్లీనింగ్ చేయకుండా ఏం చేస్తున్నారు అని బోచి అడుగుతూ ఉంటారు. అవును ఎక్కడున్నారు, నాకు కూడా అదే అర్థం కావడం లేదు అని కాచి కూడా అంటూ ఉంటుంది. కొంపదీసి పని చేయలేక ఇంట్లో నుంచి పారిపోయారు ఏంటి అని కాచి అంటూ ఉంటుంది. ఒకవేళ అదే కనుక జరిగితే నిషి వాళ్ళు వచ్చేలోపు ఈ క్రెడిట్ అంతా మందేనని చెప్పుకుందాం, అప్పుడు మనకి చాలా బెనిఫిట్లు ఉంటాయి అని బూచి అంటూ ఉంటాడు. పద వాళ్ళు వెళ్ళిపోయారేమో చూద్దాం అని కాచి బూచి ఇద్దరు కూడా బయటికి వస్తారు. ఇక అప్పుడే దాత్రి కేదార్లు కూర్చొని వీళ్ళు వినేటట్లుగా కావాలని మాట్లాడుకుంటూ ఉంటారు. అది కాదు దాత్రి, మనం ఎందుకు నిషి చెప్తే ఈ పనులన్నీ చేయాలి, పార్టీ చేసుకుంటున్నది వాళ్ళు, పని చేయవలసింది మనం చేయమని చెప్పేద్దాం అని కేదార్ అంటూ ఉంటాడు. చూడు కేదార్, నేను ఏ పని చేసినా కూడా దాంట్లో ఒక అర్థం ఉంటుంది, బలమైన కారణం ఉంటుందని నీకు తెలుసు కదా. ఇప్పుడు నిషి మనల్ని ఇల్లంతా క్లీన్ చేయమని చెప్పింది, నేనెందుకు దానికి ఒప్పుకున్నానో తెలుసా? మధుకర్ గారు రాసిన వీలునామా ఇంకొకటి ఇంట్లోనే ఎక్కడో ఉండిపోయిందంట.
ఇప్పుడు ఇల్లంతా క్లీన్ చేస్తున్నట్లు మనం ప్రతి ఒక్క కబోర్డు ప్రతి ఒక్క ర్యాక్ వెతికామే అనుకో, ఆ వీలునామా ఎక్కడో ఒక చోట ఉంటుంది, దాన్ని మనం తీసేసుకోవచ్చు. ఆ వీలునామాలో కాచీకి చాలా బలంగా ఆస్తి రాసి ఉందని నాకు ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది. ఒకవేళ ఆ వీలునామా మన చేతికి దొరికిందే అనుకో అని ధాత్రి అంటూ ఉంటుంది. అప్పుడే కాచీకి ఆస్తి రాకుండా మనం అడ్డుకోవచ్చు. ఎందుకంటే ఆ వీలునామా మన దగ్గర ఉంటుంది కదా, అసలు ఆస్తి కాచి పేరుతో వచ్చిందన్న విషయం కూడా తెలియదు కదా అని కేదార్ అంటూ ఉంటాడు. ఇదే కేదార్ నా ప్లాన్ అంతా. అదే మనం ఆ వీలునామా కోసం ఇల్లంతా వెతుకుతామంటే నిషి అసలు మన గదిలోకైనా ఎంటర్ కానిస్తుందా? కానివ్వదు కదా. అదే ఇప్పుడు ఇల్లంతా క్లీన్ చేస్తున్నామన్న సాకు పెట్టుకొని ఆ వీలునామాని మనం దక్కించుకోవచ్చు. ఇదే నా ప్లాన్ అని ధాత్రి అంటుంది. ఇంకెందుకు ఆలస్యం, క్లీనింగ్ ప్లేట్తో ఆ వీలునామా తీసేసుకుందాం అని కేదార్ ధాత్రి ఇద్దరు కూడా అక్కడి నుంచి వెళ్తూ ఉంటారు. బుచి, ఈ ఇంట్లో మన ఇద్దరికి ఆస్తి రాకుండా కౌశికి అక్క నిషి మాత్రమే కాకుండా ఈ జగదాత్రి కేదార్లు కూడా ప్రయత్నిస్తున్నారు అని కాచి అంటారు. అవును, కాబట్టి ఆ వీలునామా వాళ్ళ చేతికి వెళ్లకుండా ఇల్లంతా మనమే క్లీన్ చేద్దామని చెప్పి ఆ వీలునామాని మనమే దక్కించుకుందాం. అప్పుడు మన ఆస్తి కూడా మనకు వస్తుందని బూచి అంటాడు. సరే అలాగే పద ఆ వీలునామాని వెంటనే దక్కించుకుందాం అని కాచి అంటుంది. ఇదంతా కూడా ధాత్రి కేదార్లు వింటూ ఉంటారు. ఇద్దరు ఐఫై ఇచ్చుకుంటారు. చూడు కేదార్, ఇప్పుడు మనల్ని సైడ్ చేసి వాళ్ళు ఇల్లు క్లీన్ చేయడానికి వాళ్ళు చేసే పర్ఫార్మెన్స్ చూద్దు కానీ పద అని ధాత్రి అంటుంది. ప్లాన్ చాలా బాగా వర్కౌట్ అయింది, పద అని కేదార్ కూడా అంటూ ఉంటాడు. ధాత్రి క్లీన్ చేస్తున్నట్లు నటిస్తూ అక్కడ ఉన్న కబోర్డ్లన్నీ కూడా తెరిచి చూస్తూ ఉంటుంది. అబ్బా, పర్ఫార్మెన్స్ ఏం చేస్తున్నారు అని బూచి అంటూ ఉంటాడు. ఇప్పుడు మనం పర్ఫార్మెన్స్ చేయాలి కదా, పద బూచి అని కాచి అంటుంది. చూడు సిస్టర్, నువ్వు ఇంత పని చేస్తుంటే నేను చూడలేకపోతున్నాను అని బోచి ధాత్రితో చెప్తూ ఉంటాడు. మరి ఏం చేసేది బ్రదర్, నేను చేయక తప్పదలే, నిషి చెప్పింది కదా అని ధాత్రి అంటుంది. అయినా ఇంత పని మీ ఇద్దరే చేయలేదన్న జ్ఞానం కూడా ఆ నిషికి లేదు అని బోచి అంటూ ఉంటాడు. మా కర్మ ఇలా ఉంటే ఏం చేసేది బావా అని కేదార్ అంటూ ఉంటాడు. అసలు మీరు ఇంత కష్టపడ్డా అవసరం లేదు, ఎందుకంటే మీరు ఇంత కష్టపడుతుంటే నేను చూడలేకపోతున్నాను అని బోచి అంటూ ఉంటాడు. అందుకే మీ ఇద్దరు ఇక్కడ అస్సలు ఉండకండి, మీ ఇద్దరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి, మేమంతా క్లీన్ చేసేస్తాం అని ధాత్రి అంటుంది. అమ్మో, మేము యాక్టింగ్ చేస్తుంటే మీరు ఓవర్ యాక్టింగ్ చేస్తారా అని బూచి మనసులో అనుకుంటూ ఉంటాడు. మేము వెళ్ళగానే మీరు మొత్తం వీలునామా తీసేసుకుందామనే కదా అని అనుకుంటూ ఉంటారు. అవసరం లేదు, మీరు కూర్చోండి, ఎందుకంటే మీరు కష్టపడడం నాకు అస్సలు నచ్చటం లేదు. నేను కాచి ఇద్దరం కలిసి ఇల్లంతా క్లీన్ చేసేస్తాం, మీకు కావాలంటే జ్యూస్ కూడా ఇస్తాం, కూర్చోండి అని బూచి చెప్తూ ఉంటాడు. వద్దు బావా వద్దు అని కేదార్ తన చేతిలో ఉన్న మాపుని వద్దు బావ అని తన చేతిలో ఉన్న మాపుని కేదార్ లాక్కోవడం మళ్ళీ బూచి లాక్కోవడం చేస్తూ ఉంటారు. ఇక ఒక్కసారిగా కేదార్ వదిలేస్తాడు. బూచి మళ్ళీ వెళ్ళకిలా నడుం వెరగొట్టుకునేలా కింద పడిపోతాడు. అయ్యో బూచి లేలే అని కాచి ధాత్రి ఇద్దరు కూడా లేపుతూ ఉంటారు. అబ్బా బామర్తి, చెప్తున్నాను కదా, మీ ఇద్దరు వచ్చి ఇక్కడ కూర్చోండి, నేను కావాలంటే జ్యూస్ కూడా తీసుకొస్తాను అని వాళ్ళిద్దరిని కుర్చీలో కూర్చోబెడతారు. ఇక కాచి ధాత్రికి జ్యూస్ ఇస్తుంది. వాళ్ళిద్దరూ పనులు చేస్తూ ఉంటారు. ధాత్రి కేదార్లు నవ్వుకుంటూ చూస్తూ ఉంటారు. అప్పుడే నిషి యువరాజ్ ఇక మెట్ల దగ్గర నుంచి జ్యూస్ తాగుతున్న ధాత్రి కేదార్ని చూస్తూ ఉంటారు. ఒక్కసారిగా షాక్ అవుతారు. వీళ్ళేంటి పనులు చేస్తున్నారు అనుకుంటే ఇలా చిల్ అవుతూ కూల్ డ్రింక్ తాగుతున్నారు అని నిషి అంటూ ఉంటుంది. అది నాకు కూడా అర్థం కావడం లేదు అని యువరాజ్ చెప్తూ ఉంటాడు. అసలు వీళ్ళని కూర్చోబెట్టి వాళ్ళిద్దరూ పనులు చేస్తున్నారేంటి, ఏమైంది వీళ్ళకి, ప్లాన్ అంతా ఎలా చెడగొడుతున్నారు అని నిషి యువరాజ్ అయితే వెంటనే పనిచేస్తున్న కాచిబూచి దగ్గరికి వస్తారు. ఏంటి మీకేమైనా పిచ్చి పట్టిందా, ఎందుకు మీరు పనిచేస్తున్నారు, వాళ్ళు కూర్చొని ఉన్నారు అని అడుగుతూ ఉంటారు. వీలునామాలో మా పేరు కొట్టేసింది ఎవరో మాకు తెలిసిపోయిందిలే అని బూచి అంటూ ఉంటాడు. నేను పని గురించి మాట్లాడుతుంటే వీలునామా గురించి మాట్లాడతారేంటి అని నిషి అడుగుతూ ఉంటుంది. అయినా మాకు కొన్ని నిజాలు తెలిసొచ్చాయి, అందుకే మేము ఎలా పనిచేస్తున్నాం, పదబూచి మనం పైకి వెళ్ళి క్లీన్ చేద్దాం అని కాచిబూచి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అసలు మనం లేని సమయం చూసి ఈ జగదాత్రి వాన్నేదో మాయ చేసినట్టుంది, అందుకే వీళ్ళు ఇలా పనిచేస్తున్నారు అని నిషి అయితే కోపంగా జ్యూస్ తాగుతున్న ధాత్రి వైపే చూస్తూ ఉంటుంది.